హలో అండి. నేను డాక్టర్ భారతి సుధా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ గచ్చిబౌలి. సో ఇవాళ మనం ఐయుఐ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండి. మీ ఐయుఐ ప్రొసీజర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తర్వాత జాగ్రత్త విషయాలకు వస్తే ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది ఏంటంటే స్ట్రెస్. సో చాలామంది ఐయుఐ ప్రొసీజర్ తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో చాలా స్టడీస్లో ప్రూవ్ అయిందండి స్ట్రెస్ వల్ల మాత్రం ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయని. అందుకని మీరు స్ట్రెస్ ఏం తీసుకోకుండా ఏదైనా మెడిటేషన్ కానీ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ ట్రై చేస్తే అయితే మంచిది. సో సెకండ్ థింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డైట్ అండి. సో డైట్లో ఏంటంటే బయట ఫుడ్ కంప్లీట్గా మానేసి ఇంట్లో చేసుకున్న ఫుడ్ అది కూడా ఫ్రెష్గా తీసుకోవాలి. అంటే ముందు రోజుది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని వేడి చేసి తినడం కానీ ఓల్డ్ ఫుడ్ ఏమన్నా ఉంటే కానీ అదైతే ఏం తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే మంచిది. ప్లస్ ప్యాకెట్ నుంచి వచ్చే ఫుడ్స్ అంటే ఇప్పుడు మనం మ్యాగీ కానివ్వండి, ఏదైనా చిప్స్, కూల్ డ్రింక్స్ ఎక్సెసివ్గా అట్లాంటివి ప్యాకెట్స్ నుంచి వచ్చినవి ఎక్కువ తీసుకోకపోవడం అయితే మంచిది. ఫుడ్లోనే ఇంకొకటి క్యాఫీన్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే క్యాఫీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎట్లాంటివి అంటే టీస్ కానీ కాఫీస్ కానీ 2 కప్స్ కంటే తక్కువ తీసుకోవడం. ప్లస్ క్యాఫీన్ అన్నది ఒట్టి టీ కాఫీలోనే కాకుండా వేరే పదార్థాల్లో కూడా ఉంటుంది. లైక్ డార్క్ చాక్లెట్ కానీ హాట్ చాక్లెట్ కానీ చాలా మటుకు ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వీటన్నిటిలో కూడా క్యాఫీన్ ఉంటుంది. వీటిని కూడా కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలి. సో థర్డ్ వచ్చేసి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో స్మోకింగ్ ఆల్కహాల్ ఖచ్చితంగా మానేయాలండి ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అండ్ జస్ట్ స్మోకింగ్ మీరు చేయడమే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇంట్లో ఎవరైనా చేసినా సరే, బయట ఎవరైనా స్మోకింగ్ చేసినప్పుడు మీరు ఆ స్మోక్ని పీల్చినా సరే మీరు స్మోకింగ్ చేసినంత డ్యామేజే జరుగుతుంది. సో వాటికైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. సో ఫోర్త్ ఎట్లాంటి యాక్టివిటీస్ చేయాలి ఐయుఐ తర్వాత. సో రొటీన్ యాక్టివిటీస్ అండి. అంటే మీ ఇంట్లో చేసుకునే నార్మల్ కుకింగ్ కానివ్వండి, ఇల్లు తుడవడం అలాంటివి అయితే రొటీన్గా అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఎక్సర్సైజెస్ చేస్తున్నట్లయితే మాత్రం నార్మల్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే ఎక్కువ జంపింగ్ ఇన్వాల్వ్ ఉన్నవి, ఎక్కువ రన్నింగ్ ఇన్వాల్వ్ ఉన్నవి అయితే చేయకూడదు. అండ్ ఎక్సెసివ్ బరువులు అయితే ఎత్తకూడదండి. అంటే డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫ్లోర్ లెవెల్ ఎక్కువ బరువులు ఎత్తకుండా అయితే చూసుకోవాలి. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బెటర్ అని మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ నార్మల్ వాకింగ్ కానీ సైక్లింగ్ చేసుకోవచ్చు, ఎలిప్టికల్ చేసుకోవచ్చు. ఇట్లా లో ఇంటెన్సిటీ యాక్టివిటీస్ అయితే హ్యాపీగా అన్ని చేసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఇంకొకటి అడిగేది ఐయుఐ తర్వాత హస్బెండ్ వైఫ్ కలవచ్చా అని. సో ఐయుఐ తర్వాత హస్బెండ్ వైఫ్ అయితే కలవచ్చండి. దానివల్ల అయితే ప్రెగ్నెన్సీ రాకుండా అయితే ఏమి ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్కి కూడా ఏం తేడా ఉండదు. సో సిక్స్త్ ఏంటి అంటే టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం. సో నార్మల్గా మీ డాక్టర్ ఖచ్చితంగా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ పెట్టింటారు. ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజనల్గా పెట్టిండొచ్చు, కొంతమంది నోట్లో నుంచి వేసుకునే టాబ్లెట్స్ పెట్టచ్చు. సో ప్రొజెస్ట్రాన్ అనేది ఎప్పుడైనా ఎర్లీ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్. అవి హార్మోనల్ టాబ్లెట్స్ కాబట్టి ఖచ్చితంగా టైంకి అయితే వేసుకోవాలండి. అప్పుడప్పుడు టైంకి వేసుకోకపోతే దాని బెనిఫిట్ పోవడం కానీ లేదంటే వెరీ రేర్లీ అప్పుడప్పుడు అది ఆపేయడం మూలంగా స్పాటింగ్ బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. అందుకని ఈ చెప్పిన 6 జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించండి. సో స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, టైంకి మెడికేషన్స్ తీసుకోవడం, స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండడం, ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ అంటే బరువులు ఎత్తే ఎక్సర్సైజెస్ చేయకపోవడం, సో ప్రాసెస్డ్ ఫుడ్ అట్లాంటివి ఏం తినకపోవడం. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందండి. అండ్ మీకేమన్నా ఇంకేమైనా సందేహాలు, అపోహలు అట్లా ఏమైనా ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.